శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అని అనగానే మత్స్య కూర్మ వరాహ నరసింహ ఇలా చెప్పుకుంటూ పోతాము. ఈ వరుసలోనే విష్ణుమూర్తి 9వ అవతారంగా ఆయన బుద్ధుడిగా అవతరించాడని విశ్వసిస్తాము. కానీ నిజంగా విష్ణువే బుద్ధుడిగా అవతరించాడా? బుద్ధుడు విష్ణువంశేనా? అసలు బుద్ధుడు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న బౌద్ధ మతానికి ఆది గురువైన గౌతమ బుద్ధుడేనా? ఈయనేనా ఆ విష్ణువు యొక్క 9వ అవతారం? లేక దశావతారాల్లోని బుద్ధుడు వేరెవరైనా ఉన్నారా? అసలు బుద్ధుడి రహస్యం ఏమిటి వంటి విషయాలను తెలుసుకోవటానికి ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. బుద్ధుడి రాకకు మునుపు అప్పటిదాకా ప్రపంచం ఒక మార్గంలో నడుస్తూ ఉంది. ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. ఆ మార్గంలో ఉన్న ముళ్ళను తొలగించి ఆ ధర్మంలో ఉన్న లోపాలను ఎత్తిచూపి సరికొత్త మార్గాన్ని చూపించిన ఆధ్యాత్మిక గురువు గౌతమ బుద్ధుడు. దాదాపు 2500 సంవత్సరాల క్రితం మనకు తెలిసిన కాలంలో, మనకు తెలిసిన చరిత్రలో ఈ భూమిపై నడియాడిన పుణ్యమూర్తి బుద్ధుడు. హిందువులలో ఉన్న కొన్ని విశ్వాసాలతో విభేదిస్తూ ఒక విధమైన విప్లవాత్మకమైన ధోరణితో దూసుకు వచ్చినవాడు బుద్ధ భగవానుడు. ఇప్పుడున్న నేపాల్లోని కపిలవస్తు నగరాన్ని ఏలిన మహారాజు సంతానంగా శక్తిమంతుడైన మతాచార్యుడిగా అవతరించిన పుణ్యమూర్తి గౌతమ బుద్ధుడు. జీవితం, చావు పుట్టుకల గురించి సిద్ధార్థుడనే రాకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు అతడిని బుద్ధుడిగా మార్చేశాయి. ఊరూరా తిరిగి తిరిగి అలసిపోయిన యువరాజుకు గయలోని ఒక బోధి వృక్షం ఆశ్రయమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది. సందేహాలన్నిటినీ పటాపంచలు చేసింది. 375 జన్మలు ఎత్తినవాడు, ఆ తర్వాత కూడా ఆచార్యుడిగా అవతరించినవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని ధర్మాలకు అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించినవాడు. ఈయనకు విష్ణుమూర్తికి సంబంధం ఏమిటి? విష్ణువు దశావతారాలలో ఉన్న అనుబంధం ఏమిటి? నారాయణుడే తన 9వ అవతారంలో గౌతమ బుద్ధుడిగా అవతరించాడా? ఇది నిజమేనా? ఒకవేళ దశావతారాలలో ఉన్న బుద్ధుడికి గౌతమ బుద్ధుడికి సంబంధం లేకపోతే ఆ అవతారంలో ఉన్న బుద్ధుడు ఎవరు? విష్ణువు యొక్క దశావతారాలు కట్టుకథలు కావు. పుక్కిటి పురాణాలుగా వీటిని కొట్టుపారేయలేము. వీటి వెనుక పౌరాణిక వాస్తవాల విషయం అటుంచితే సైంటిఫిక్ లాజిక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. భూమి మీద జీవరాశి పుట్టినప్పటి నుండి దాని పరిణామ క్రమాన్ని వ్యక్తం చేసేది దశావతార క్రమం. అందులో 9వ అవతారం బుద్ధుడని మనం విశ్వసిస్తాం. అయితే ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడేనా అన్న విషయానికి వస్తే పురాణాల ప్రకారం విష్ణువు 100 అవతారాలు ధరించాడు. కానీ మనకు తెలిసింది మాత్రం 10. అందులో 9 ఇప్పటికే అవతరించాడు. కలియుగాంతంలో రాబోయే 10వ అవతారమైన కలికి అవతారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక మన వీడియో విషయానికి వస్తే గౌతమ బుద్ధుడే విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం అనేది అందరూ అనుకుంటారు. అద్వైత, విశిష్ట అద్వైత మతాల మధ్య పోరు, హిందువుల సంక్లిష్టంగా మారిన విశ్వాసాలు పిడదారి పట్టినప్పుడు అవతరించిన మూర్తే బుద్ధుడు అనేది అందరి నమ్మకం. కానీ మనకు తెలిసిన బుద్ధుడు విష్ణువు కాదనేది కూడా మరో వాదన. ఆ వాదన ప్రకారం దశావతారాలలో ఉన్న బుద్ధుడు వేరే ఉన్నాడంటారు. దుష్ట శిక్షణ సక్రమంగా జరిగేందుకు విష్ణువు రామ, కృష్ణుల అవతారాల మధ్యలో బుద్ధుడిగా అవతరించాడు. మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు మరో అవతార పురుషుడే కానీ దశావతారాలలో ఒకరు కాకపోవచ్చు. శకపూర్వం 568వ సంవత్సరంలో భారతదేశంలోని శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలను ధిక్కరిస్తూ అందులోని లోపాలను తిప్పికొడుతూ గౌతమ బుద్ధుడు సమాజానికి కొత్త దిక్సూచి అయ్యి నిలిచాడు. ఇప్పుడు నేపాల్లో ఉన్న అప్పటి కపిలవస్తు నగరాన్ని ఏలుతున్న రాజు శుద్ధోదనుడు మాయా దంపతులకు జన్మించిన సిద్ధార్థుడు. అందరు రాజకుమారులాగానే సకల రాజభోగాలను అనుభవించిన వాడే. దాదాపు 29 సంవత్సరాలు అన్ని సుఖాలను అనుభవించాడు. వైవాహిక జీవితాన్ని అనుభవించి ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు. కానీ ఆ తర్వాతే ఆయన జీవితం మారిపోయింది. సందేహాలు పుట్టగా మారి చివరకు జీవించడమే నరకంగా భావించే పరిస్థితి నెలకొంది. ఇల్లు సంసారం వదిలి బయటకు వెళ్లిన సిద్ధార్థుడు కౌండన్యుడనే యోగి దగ్గర కొంతకాలం శిష్యర్కం చేశాడు. కానీ ఆ శిష్యర్కం కూడా సంతృప్తినివ్వలేదు. ఆయన సందేహాలు తీరలేదు. గురువును వదిలి తిరిగి తిరిగి చివరకు గయకు చేరుకున్నాడు. అక్కడ ఓ రావి చెట్టు సిద్ధార్థుడికి ఆశ్రయాన్నిచ్చింది. ఆ చెట్టే ఆయనకు నివాసం అయ్యింది. ఆ చెట్టు క్రిందే జ్ఞానోదయం అయ్యింది. ఆ జ్ఞానంతో సిద్ధార్థుడు గౌతముడయ్యాడు. గౌతముడు బుద్ధుడయ్యాడు. త్రిపీఠికలతో నూతన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆది గురువై నిలిచాడు. ఆయన బోధనలు ప్రపంచానికి తలమానికమై నిలిచాయి. సత్యాహింసలు మహా అస్త్రాలుగా తయారయ్యాయి.
అందువల్లనే ఆయనను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఆయన బోధనలు ధర్మ రక్షణా మార్గం ఆయనను అవతార పురుషుడిగా మార్చాయి. బుద్ధుడిగా మనకు విడిగా కనిపిస్తున్న మరో రూపం మన పౌరాణిక గాథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. గౌతమ బుద్ధుడి మాదిరిగానే పౌరాణిక బుద్ధుడికి రావి చెట్టుతో అనుబంధం ఉంది. పౌరాణిక బుద్ధుడు విష్ణుమూర్తి అంశతోనే అవతరించాడు. యుగాలకు అందని పౌరాణిక గాథ ఇది. ప్రజలను నానా అవస్థలు పెడుతున్న త్రిపురాసురులు అనే రాక్షసులను ఎవరూ జయించలేకపోయారు. త్రిపురాసురులు భార్యలు మహాపతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురులు అజేయులయ్యారు. ఏం చెయ్యాలో దేవతలకు అర్థం కాలేదు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి లోకరక్షణ ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో ఒక అశ్వత్థ వృక్ష మూలాన సాక్షాత్కరించిన అతనిని చూసి మోహితులై ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. ఇదే విషయం ఆపన్నివారక స్తోత్రంలో కూడా ఉంది. ద్వైత్య స్త్రీ మనభంజిని అంటే రాక్షస స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడని అర్థం. ఇక్కడ అశ్వత్థ వృక్షం అంటే మరేదో కాదు, రావి చెట్టే. ఇదే బోధి వృక్షం కూడా. ఇక్కడ పతివ్రతలకు వ్రతభంగం చేసినది శ్రీ మహావిష్ణువే. ఇతడే దశావతారాలలో మనకు కనిపించే బుద్ధుడు అనేది కొందరి వాదన. కాకపోతే ఈ కథనానికి విష్ణు కథల్లో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. అశ్వత్థ వృక్షాన్ని పూజించడం, పతివ్రతల గొప్పదనాన్ని వివరించడం వరకే ఈ కథనాన్ని చెప్పుకుంటారు. నిజానికి దశావతారాలను ఒక క్రమ పరిణామంగా గనక చూసినట్లయితే గౌతమ బుద్ధుడిని 9వ అవతారంగా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే విష్ణు అవతారాలలో మొదటి 5 అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాలన్నీ కృతయుగంలో జరిగాయి. ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి పరశురామ, రామ అవతారాలు సంభవించాయి. ద్వాపర యుగంలోని కృష్ణ అవతారం మనకు తెలిసిందే. శ్రీకృష్ణ నిర్యాణంతోనే ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైంది. కలియుగంలోని సనాతన ధర్మానికి సంబంధించినంత వరకు అవతరించిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడు ఒక్కడే. అందుకే దశావతారాల బుద్ధుడు పౌరాణిక బుద్ధుడు కాకుండా కపిలవస్తు నగరంలో జన్మించిన సిద్ధార్థుడే అని రూఢి అవుతుంది. ద్వాపర యుగాంతంలోని కృష్ణ నిర్యాణానికి సామాన్య శకపూర్వం 568లో గౌతమ బుద్ధుడు అవతరించడానికి మధ్య సాగిన 2500 సంవత్సరాల కాలం ప్రపంచ సమాజాన్ని అస్తవ్యస్తం చేసిన కాలం. అన్ని మతాల మధ్యన సామరస్యం లోపించిన సమయంలో అత్యున్నతమైన అహింస, ధర్మ పరిరక్షణ మార్గాలుగా మతాన్ని నిర్మించిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడు. విష్ణుమూర్తి అవతారమా కాదా అన్న ప్రశ్నను పక్కన పెడితే ఆయన విశ్వాసానికి మార్గదర్శి. ఇదే సత్యం, ఇదే నిజం. గౌతమ బుద్ధుడు జీవితం ఎలా గడపాలో నేర్పినవాడు. మానవత ఆయన మతం, ధర్మం ఆయన మార్గం, అహింస ఆయన వ్యక్తిత్వం. బుద్ధం శరణం గచ్చామి.